ఇప్పుడు శశికళ మేడం గారు మాట్లాడతారు. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, రైతన్నలందరికీ, రైతు మహిళా సోదరి మండలందరికీ, గ్రామస్తులందరికీ శిరసొంచి నమస్కరిస్తున్నాను. నా పేరు వనం శశికళ అండి. నేను ప్రకృతి వ్యవసాయదారు. సిన్స్ 2013 నుంచి ఆర్గానిక్ షాప్ అంటే న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా నేను పండించిన ఉత్పత్తులను మళ్ళీ తిరిగి నా ద్వారానే ప్రజలకు అందించడానికి ఒక సంస్థ ఏర్పాటు చేసుకున్నాను. దాని పేరే సుషేనా ఆర్గానిక్స్. సుషేనా అంటే చాలామంది ముస్లిమ్స్ పేరా అని కూడా అడిగారు. అది సుషేన మహర్షి పేరు. ఎందుకంటే రామాయణ కాలంలో ఎప్పుడైతే హనుమంతుడు సోదరైన సుషేన మహర్షి లక్ష్మణస్వామిని బతికించడానికి సంజీవిని మూలికను తెచ్చి అప్లై చేసి వానరసేనను కొంతమందిని మళ్ళీ పునరుజ్జీవింపచేసి ఎలా చేశారో మా సుషేనా ఆర్గానిక్ సంస్థ కూడా ప్రజలని ఈ విషాహారంతో సతమతమైపోతున్న ప్రజలకి అమృతాహారం అందించాలి అనే ఉద్దేశంతో మొదలుపెట్టిన సంస్థ. కాబట్టి దాని పేరు సుషేనా ఆర్గానిక్స్. రైతు నేరుగా అమ్మే సంస్థ మాది. దానికి ఒక ముఖ్యమైన లక్ష్యం కూడా ఉంది. ఎందుకంటే నేను పండించిన ఆహారాన్ని అంటే మంచినీళ్ళని తీసుకెళ్ళి నదిలో ఉండే మంచి నీళ్ళని తీసుకెళ్ళి సముద్రంలో పోసినట్టు ఈ విషాహార ప్రపంచంలోకి మార్కెట్లోకి నేను ఇవ్వలేక మళ్ళీ నేను స్వచ్ఛంగా ఆ నీటిని ఎవరికి దాహం ఉందో వాళ్ళకి ఇస్తే మంచినీళ్ళు తాగితే దాహం తీరుతుంది, కానీ ఉప్పు నీళ్ళు తాగితే దాహం తీరదు. కాబట్టి సముద్రంలో పోయలేక ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వెనక ఒక ప్రధాన లక్ష్యం ఉంది. నేను కబేళాకు వెళ్ళే ఆవుల్ని అంటే ప్రకృతి వ్యవసాయం చేయడానికి ప్రతి రైతుకి ఒక ఆవు కావాలి. ఆవు కావాలి అంటే నేను ఒకరోజు మా ఊరికి వెళ్ళడం జరిగింది. మా ఎదురుగా ఒక హోటల్ అతను, అక్క మా ఆవుల్ని అమ్మేస్తున్నాను, అది కబేళాకి వెళ్ళిపోతాయి, నువ్వు తీసుకుంటావా, ప్రకృతి వ్యవసాయంకి ఒక ఆవు కావాలని అడిగావని అన్నప్పుడు నేను ఆవుని తీసుకోవడం జరిగింది. అది కూడా నేను పండించిన అప్పటికి ఈ గోమూత్రము ఇవన్నీ తెచ్చుకోవడానికి చాలా కష్టపడి అందరి దగ్గర లీటర్లు గోమూత్రము పంచగవ్య చేయడానికి జీవామృతం చేయడానికి చాలా కష్టపడేదాన్ని. నాకు చాలా ఈజీగా ఉందని చెప్పి ఈ ఆవుల్ని తెచ్చుకోవడం జరిగింది. 9 నేను కొనుక్కున్నదైతే 5 ఆవులు. మా ఊరి వాళ్ళు అంటే మా తాతగారు గోవుల్ని పెంచారు, మళ్ళీ తిరిగి రైతులకు ఇచ్చేశారు. ఆయన ఎప్పుడైతే చేయలేని పరిస్థితులు వచ్చిందో ఆ ఆవులే మా రైతులు తిరిగి నాకు 4 బహుమతిగా ఇచ్చారు. ఆడబిడ్డకి ఊరి నుంచి వచ్చే లక్ష్మి అంటే ఆవు, 4 ఆవులను ఇచ్చి పంపించారు. 9 ఆవులతో మొదలుపెట్టిన నా గోశాల శాంతానాథ గోకులం ఈరోజు 120 ఆవులు. మా గోశాలలోనే అన్నీ పుట్టినాయని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. అక్కడ పుట్టిన ప్రతి గోవు, ప్రతి ఎద్దు మన గోశాలలో పుట్టినదే. అది కూడా న్యాచురల్గానే, ఇంజెక్షన్స్ వేసింది కాదు. ఈరోజు మన గోశాలలో చూస్తే, మన ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో చూస్తే ఆవులే అన్ని పనులు చేస్తున్నాయి. అవి తినిన తిండికి వెళ్ళి ఎరువు పెడుతున్నాయి, అవి గంజరం పోస్తున్నాయి. పరమేశ్వరుడు వర్షం రూపంలో ఆయన వాటికి కావాల్సిన ఏ చెట్టుకి మేము నీళ్లు పోయట్లేదు, ఏదో కొంత భూమి వరకు మేము చేసుకునే వరకే చేస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ మొదలుపెట్టిన ఈ 13 సంవత్సరాలు చూస్తే మా భూమిలో నీళ్ళ ఇది కూడా పెరిగింది ఇప్పుడు. ఎందుకంటే వర్షం మాకు సమృద్ధిగా రావడం వల్ల మా వ్యవసాయ భూమిలో ఒక పెద్ద బావి కూడా ఉంది. వర్షాకాలం వస్తే చేత్తో ముంచుకునేంత నీళ్లు కూడా వస్తున్నాయి. ఇదివరకు ఎండిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఈ వ్యవసాయం మొదలు పెట్టినప్పటి నుంచి భూమిలో నీళ్లు ఎండింది లేదు. చెట్లకు సమృద్ధిగా నీళ్లు అందుతున్నాయి న్యాచురల్గానే, ఎవరు వాటికి నీళ్లు కూడా పోయటం లేదు. కాబట్టి ఇందాక చెప్పినారు కదా గురువుగారు, రవివర్మ గారు చెప్పినట్లు వాల్యూ యాడెడ్ అంటే మనం చేసే ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటను మనమే అమ్ముకోగలిగితే, దానికి ఎగ్జాంపుల్ మన చందోల్ రెడ్డి అన్న, ఆయన చేసే కృషి సాధారణమైంది కాదు. వినోద్ రెడ్డి అన్న ఆయన ఇంటి నుంచే గానుగలు వ్యవసాయం చేస్తూనే, ఒంటి చేత్తో వ్యవసాయం చేస్తూనే మళ్ళీ ఇటు కూడా గానుగలు తిప్పుతూ అది కూడా వ్యాపారంగా, పిడకలు కూడా కొన్ని లక్షల
రూపాయలకు అమ్ముకోవచ్చు అని ఒక అవేర్నెస్ కూడా ఇచ్చారు. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే వడ్డే కృషి గారు, ఇలా నేను రవివర్మ గారి యొక్క ఏమంటారు అభిమాని అనుకోవచ్చు, భక్తురాలు అనుకోవచ్చు. ఆయన అడవిలో కూర్చొని పంట పొలాల్లో కూర్చొని యాకు యాకు అని చెప్తుంటే ఎంతో ఉపయోగకరమైన వీడియోలు చేస్తున్నారు. మనము యూట్యూబ్లో ఏదో అంటే అది చూడకుండా ఉపయోగకరమైనవి చూసి మనమే వైద్యం చేసుకునే విధంగా ఎన్నో నేర్పిస్తున్నారు. ఇప్పుడు ఇంట్లోకే వచ్చి నేర్పించినట్లుంటుంది యూట్యూబ్ ద్వారా. ఈ మాధ్యమాలు ఉపయోగించుకొని ఇక్కడ మన చుట్టూనే రైతన్నలు, నాకు చిత్తూరు జిల్లాలో మన మురళి అన్న ఎందుకు నాకు ఆయన అంత గౌరవం అభిమానం అంటే, నా షాపు కూడా ఒక్కొక్కసారి నేను చూడలేని పరిస్థితుల్లో నాకు అర్జెంట్ అయి నేను బయట వెళ్ళాల్సి వస్తే ఆయన ఏమాత్రం ఆశించకుండా ఆయన వచ్చి 1-2 రోజులు షాప్లో కూడా కూర్చొని వస్తువులు అమ్మడంలో ఆయన ఎంతో సహాయం చేస్తారు. అలాంటి ఈ మంచి మనసు ఉండే వ్యక్తి ఎవరు ఉంటారు ఈ కాలంలో? మీకు నేను సహాయం చేస్తాను, రైతుకు సహాయం చేస్తాను అన్న వ్యక్తి ఎవరు లేరు. ఆయన మేము పల్పు తయారు చేస్తే అది కూడా తీసుకెళ్ళి బెంగళూరులో మా తరపున, నేను ఉండేది ఒక్కదాన్ని ఎన్ని చేయాలి, నా తరపున కూడా అమ్మి అక్కనే పిలుస్తాడు. ఇప్పుడు కొత్తగా మేడం అన్నారు. అన్న క్షమించాలి, మేడం కాదు, నేను మీకు ఎప్పుడు అక్క చెల్లెల్నే. తర్వాత బసంపల్లి నాగరాజు అన్న, ఆ అన్న భుజం పైన టవల్ వేసుకొని ఎంతో ఇదిగా ఆవేశంగా ప్రకృతి వ్యవసాయం గురించి ప్రకృతి మాత అంటూ ఆయన నినాదాలు చేసుకుంటూ రైతే రాజుగా ఆయన ఎంతమందికి వ్యవసాయం నేర్పించారు. ఈరోజు ఆయన గ్రూప్లో నేను చూస్తూ ఉంటాను. ఎంతోమందికి అసలు చదువు అక్షరం రాని వాళ్ళకు కూడా ప్రకృతి వ్యవసాయం, ప్రకృతిని గురించి ఎంత బాగా నేర్పిస్తున్నారు. ఊరూరు తిరిగి గోమాత గురించి చెప్తున్నారు. ఇలాంటి సోదరులు ఎంతమందో. నాకైతే మన ఈ జిల్లాలో ఉండేవాళ్లే కాదు, రైతు సోదరులందరూ కూడా ఎంతో ప్రేమగా, ఎంతో అభిమానంగా, ఎంతో తోడ్పాటునిస్తూ నాకు వాళ్ళు పండించే పంటని సప్లై చేస్తున్నారు. మరియు ఎంతో ఉత్సాహాన్ని నింపుతున్నారు నాలో. నేను కొన్ని చేయలేనన్న పరిస్థితులు కూడా, అమ్మ నేనున్నాను మీకెందుకు, నేను నీకు సోదరుడిలాగా చేస్తాను అని. అదే కాకుండా నేను ఎక్కడో ఏదో నా పని నేను చేసుకుంటే ఈ విషయాలని బయట పెట్టడానికి ఒకరోజు ఫైన్ డే వచ్చారు శ్రీనివాసులు రెడ్డి గారు, బ్యాక్ టు రూట్స్ వచ్చి నేనేం చేస్తున్నానో చాలామంది, కొన్ని వందల వేల మందికి తెలిసేటట్టు చేసిన మాధ్యమం కూడా చాలా ఇంపార్టెంటే. శ్రీనివాసులు రెడ్డి అన్నకు కూడా ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్పేది ఏమంటే, నేనే చేయగలిగినప్పుడు నేనే చేయగలిగినట్టే నాకు వ్యవసాయం గురించి ఏమీ తెలియదు. నేను ఒక చిన్న సంఘటన చెప్తాను, ఎక్కువ టైం తీసుకోను. నేను పొంగునూరులో ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు క్యారెట్ నారు పోస్తారని నాకు తెలియదు. నేను అడిగాను ఒక నర్సరీ అతన్ని, నారు నన్ను మోసం చేయడానికి ఆ మనిషి ఏం చెప్పాడు, క్యారెట్ నారు పోస్తాను, నేను మొలక్కి ఇంత తీసుకుంటాను, నీకు క్యారెట్ నారు పోసిస్తాను అన్నాడు. ఆయన అప్పుడే ఫోన్ వచ్చింది, అప్పట్లోనే ఫోన్ వచ్చింది. నేను ఆయనకు ఫోన్ చేశాను కదా, అది నాకు తిరిగి రింగ్ అయింది. ఆయన చేయి తగిలో ఏమో. ఆయన అంటున్నాడు, వీళ్ళందరూ డిగ్రీలు చదువుకొని వ్యవసాయానికి వస్తున్నారు, మనం ఏం చెప్తే అని నమ్ముతున్నారు, రూపాయి మనకిచ్చిపోతున్నారని హేళన చేశారు. కానీ నేను అప్పటికే ప్రకృతి వ్యవసాయంలో 3-4 సంవత్సరాల ప్రయాణం చేశాను. మరుసటి రోజు ఉమామహేశ్వరరావు గారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో నా గురించి ఒక ఆర్టికల్ రాశారు. మరుసటి రోజు అదే ఆర్టికల్ చూసి వాళ్ళు అవాక్కయ్యారు. మోసం చేయడం అనేది ప్రకృతికి తెలీదు. కాబట్టి ప్రకృతిని నమ్మి మనం ఎప్పుడైతే ముందడుగేస్తామో భూమిని దాటితే అదే నేర్పిస్తుందని. ఇక్కడ ఇంకా ఉన్న పెద్దవాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ నేనే చేసినప్పుడు మీరందరూ చేయొచ్చని నేను చెప్పడంలో దానికి అర్థం ఉంది. కాబట్టి తప్పకుండా అందరూ ప్రకృతి వ్యవసాయం వైపే మొగ్గు చూపి గోవులను కాపాడి, ఇక్కడ ఇంకొకరు ఉన్నారు ప్రత్యేకంగా చెప్పాల్సిన వాళ్ళు, గోపాల్స్ సంస్థ వాళ్ళు మా పుట్టింటి వాళ్ళలాగా. ఎందుకంటే గోశాలని మళ్ళీ ఫ్లరిష్ చేయొచ్చు, అందరికీ గోశాల గురించి ప్రాధాన్యత తెలిపిస్తూ వాళ్ళు పరిచయం అయ్యారు. కానీ దీంట్లో ఉన్న ఒక మూల పురుషుడు శివకుమార్ గారు నాకు ఎప్పుడో పరిచయం, మాలూరు గోశాల ద్వారా నాకు ఆయన కూడా ఎంతో సహాయ సహకారాలు అందించారు. నేను చేసే ప్రకృతి వ్యవసాయానికి నాకు తోడ్పాటునిస్తున్న నా సోదరీమణులందరికీ, గురువులందరికీ ఈ వేదిక సందర్భంగా
ఈ అన్న మనమందరం కలుసుకోవడానికి చేసే ఈ పెద్ద ప్రయత్నం ఒక పెద్దన్నలాగా ఉండి మనమందరం కలుసుకోవడానికి చేసిన ఈ ప్రయత్నానికి ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ పేరు పేరున శిరసొంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ అమ్మా అలాగేనండి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.